చెరువుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్న ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు అధికారులు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కట్టడాలను తొలగించాలంటూ 30 రోజుల గడువు ఇచ్చారు అధికారులు. దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావురి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు నోటీసులు అందాయి. మొత్తం 204 ఇళ్లకు GHMC అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పలువురు IAS, IRS అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులకు ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో చిట్చాట్ సందర్భంగా తన కుటుంబ సభ్యుల ఆక్రమణ ఉన్నాయని, ఎవరైనా ఆధారాలు చూపిస్తే కూడా వాటిని దగ్గరుండి కూల్చివేశారంటూ ముఖ్యమంత్రి చిట్చాట్ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. కేవలం తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రమే కాదు, దాదాపు 204 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలో, దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నటువంటి కాలనీలో నిర్మించినటువంటి 204 ఇళ్లకు తిరుపతి రెడ్డితో పాటు IAS, IRS, IPS తర్వాత మిగతా VIPల ఇళ్లకు కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీకి సంబంధించినటువంటి వెంచర్లకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్టుగా ఈ నోటీసులు సారాంశం పూర్తిగా రెవెన్యూ అధికారులు గుర్తించిన తర్వాతే ఈ కట్టడాలను తొలగించాలని 30 రోజుల గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కావురి హిల్స్, అమర్ సొసైటీ, నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ ఈ రకంగా మొత్తం 204 ఇళ్లకు GHMC అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. IAS, IRS, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అందులో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కూల్చివేతలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఒక్కసారిగా సంచలనం రేపుతుంది. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, నిన్న ముఖ్యమంత్రి ఏకంగా చిట్చాట్ సందర్భంగా తన కుటుంబ సభ్యుల ఇల్లు కూడా దగ్గరుండి కూల్చేస్తాను, కంప్లైంట్ ఇస్తాను. ఇవాళ అదే జరగబోతోందా? తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు ముఖ్యమంత్రి సోదరుడి ఇంటికి. ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇది కొంచెం సంచలన నిర్ణయం అనే చెప్పాలి. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటనలు చేస్తారు తమ కుటుంబ సభ్యుల దగ్గరికి. తమ వద్దకి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆ ఇష్యూస్ సంబంధించి ఆ పరిధిలో వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో కాస్త వెనక ముందు అవుతారు, ఏదైనా ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఈయన చిట్చాట్ లో భాగంగా సెక్రటరియట్ లో మాట్లాడారు మీడియా ముందు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, KTR గాని, హరీష్ రావు గాని, ఎవరైనా సరే, ప్రతిపక్ష నేతలు ఇంకెవరైనా సరే, మా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లు ఆ FTL పరిధిలో బఫర్ జోన్ లో గానీ ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకున్నట్టు కానీ ఏమైనా ఆధారాలు చూపిస్తే నేనే దగ్గరుండి కూల్చేస్తాను, దగ్గరుండి కూల్చిపిస్తాను అంటూ నిన్న స్టేట్మెంట్ చేస్తారు. దానికి అదనంగానే నిన్న డైరెక్ట్ గా అధికారులు ప్రస్తుతం తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్న, ఆయన ఉంటున్నటువంటి ఇంటికి, కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఈ పరిధి అంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి దుర్గం చెరువు పరిధిలో ఉంది. అది FTL పరిధిలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే BRS పార్టీ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటిది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది. FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి నివాసము, కార్యాలయము ఎంత మేర ఉంది అనేటువంటిది మ్యాప్లతో సహా ఆ FTL దుర్గం చెరువుకు పంపించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ మొత్తం గూగుల్ మ్యాప్స్ తో విస్తృత ప్రచారం చేశారు. అంటే కేవలం బయటికి మాత్రమే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పేరుతో ఇతరులను హడలెత్తిస్తున్నారు. కానీ తన సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసాలే ఉన్నాయి. తర్వాత ట్రిపుల్ 1 జీవోలో కూడా రేవంత్ రెడ్డికి భూములు ఉన్నాయి అనేటువంటిది విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇల్లు కూల్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా మనం చూసాం కన్వెన్షన్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. తర్వాత ఇప్పుడు 30 రోజుల టైం ఇచ్చారు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి, తర్వాత కార్యాలయానికి. కాకపోతే తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటిది అది అద్దె ఇంటిగా చెప్తా ఉన్నారు. ఇంకా డీటెయిల్స్ తెలవాలి. రెవెన్యూ అధికారులు దీన్ని గుర్తించారు. 30 రోజుల్లో మీ అంతకు మీరు ఇచ్చినటువంటి గడువు ఇచ్చారు, అప్పటి వరకు కూల్చాలి, మీరే కూల్చుకోవాలని. లేదు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, హైడ్రాని అక్కడికి వెళ్ళిపోయి హైడ్రా కూల్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఆ పరిధిలో దుర్గం చెరువు చాలా ఫేమస్, చాలా కమర్షియలైజ్ అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా. ఇక్కడ మధు అంటే ఇప్పటికే హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ ఈ 2 గ్రామ పంచాయతీలు ఉండే గతంలో. వీటి పరిధిలో విశ్రాంత IASలు, బ్యూరోక్రాట్లు, సినీ రాజకీయ
ప్రముఖులు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన చాలామంది దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటుంది, చాలామంది ఇల్లు కట్టుకునే పరిస్థితి. వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడానికి ఇన్ని రోజులు వెనకాడ్డ పరిస్థితి. కానీ ఇప్పుడు దాదాపుగా సెక్షన్ 23 కింద సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతోంది? నిజంగా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి, చాలా పారదర్శకంగా ఎట్లాంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరిస్తుందనడానికి నిదర్శనం అనుకోవచ్చా? నిన్న స్పష్టం చేశారు ఎవరున్నా వదలము అనేటువంటిది. అంటే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన చెప్పారు ఎలాంటి వారున్నా కూడా FTL పరిధిలో బఫర్ జోన్ లో నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, అవసరం అనుకుంటే అసలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి కాస్త సమయం ఇస్తాము, ఇట్లా నోటీస్ ఇచ్చి సమయం ఇస్తాము, తర్వాత మాత్రం ఖచ్చితంగా కూల్చుడే వాళ్ళు కూల్చుకోకపోతే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మొత్తం ఈ 204 ఇచ్చినటువంటి ఇళ్ళు అన్నింటిని కూడా కూల్చేటువంటి దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులను కాపాడేటువంటి ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోకపోతే రానున్న తరాలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో పాలకులుగా ఆ నిర్ణయం తీసుకోవాలి. మొదటగా కూల్చేది రాజకీయ పార్టీ నాయకుల ఇల్లు, తర్వాత సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వారి ఇల్లే కూలుస్తాను, తర్వాత మిగతా వారి దగ్గరికి వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. IAS ఆఫీసర్లు, IRS అధికారులు, తర్వాత సినీ రాజకీయ ప్రముఖులు అందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇల్లు కూలుస్తామంటూ వాటికి సంబంధించి బఫర్ జోన్ లో తర్వాత FTL పరిధిలో ఉన్నాయి నిర్మాణాలు అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటీసులు ఇచ్చినటువంటి ఇల్లు అన్ని కూల్చడానికి హైడ్రా సిద్ధంగా ఉంది. హైడ్రాకు త్వరలోనే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి హోదా ఇవ్వనున్నట్టుగా కూడా నిన్న మళ్ళీ రైట్. మీరు చూస్తున్న దృశ్యాలు మాధాపూర్ లోని ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లకు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇంటికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 204 నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డాక్టర్స్ కాలనీలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అటు దాదాపు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, IAS, IRS, అలాగే డాక్టర్స్, నెక్టార్స్ కాలనీ, ఈ రకమైనటువంటి దుర్గం చెరువు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల ఇళ్లకు దాదాపు 204 ఇళ్లకు నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించిన నివాసం, అద్దె కార్యాలయం సంబంధించిన దృశ్యాలుగా చెప్తున్నారు. తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం అలాగే అద్దె కార్యాలయం, ఈ ఇళ్లకు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇది మాధాపూర్లోని దుర్గం చెరువు గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి FTL పరిధిలో ఈ నిర్మాణాలు ఆక్రమణలు జరిపి నిర్మాణాలు కట్టినట్లుగా అధికారులు గుర్తించారు. GHMC అధికారులు ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ దుర్గం చెరువు ఆనుకునున్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరు హిల్స్, అమర్ సొసైటీ వాసులకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు ఈ నోటీసులో స్పష్టం చేశారు. FTLలో నిర్మించిన కట్టడాలను తమంతగా తాముగా తొలగించాలంటూ 30 రోజుల గడువు ఇచ్చారు. 30 రోజుల డ్యూరేషన్ ఇచ్చారు. ఈ 30 రోజుల్లో మీ అంతగా మీరు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారా లేదా మమ్మల్ని పని మొదలు పెట్టారా అంటూ ఈ నోటీసుల సారాంశం. మొత్తం మీద 1 నెల రోజుల గడువు ఇచ్చారు. అందులో ముఖ్యమంత్రి సోదరుడు కూడా ఉన్నారు తిరుపతి రెడ్డి. నెల రోజుల గడువు ఇచ్చారు. నెల రోజుల్లో మీరు కూల్చివేస్తారా లేదా మమ్మల్ని కూల్చేయమంటారా, ఏం చేస్తారనేది ఈ నోటీసుల సారాంశం. ఒకసారిగా మనము ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి మాత్రమే దక్కింది, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మాత్రమే సంపాదించింది దృశ్యాలు. FTL పరిధిలో ఉన్నటువంటి మార్కింగ్ సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ F అనే ఒక సింబల్ ఉంది. దుర్గం చెరువు పరిధిలో F అని అధికారులు మార్కింగ్ చేసిపోయారు, మార్కౌట్ చేశారు. క్లియర్గా చూడండి, మార్కౌట్ చేశారు అధికారులు F అంటే FTL పరిధిలో ఉన్నట్టు దీని అర్థం. దుర్గం చెరువు పరిధిలో FTL పరిధిలో ఉంది. దుర్గం చెరువు మాదాపూర్ హైటెక్ సిటీ ఆనుకొని ఉన్నటువంటి దుర్గం చెరువు మాదాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గతంలో పెద్దగా ఇక్కడ ఎవరు పట్టించుకున్న దాఖలాలే, ఎందుకంటే అంతా మాజీ బ్యూరోక్రాట్లు కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోలేదు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. హైడ్రాను రూపకల్పన చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద తేడా లేదు, అందరినీ ఎవరిని వదలడం లేదు ముఖ్యమంత్రి. ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు ఉంటున్నారు. ముఖ్యమంత్రి సోదరుడే కారు, IAS, IRS, IPS, దాంతోపాటు సినీ రాజకీయ ప్రముఖులు వీళ్ళందరినీ కూడా అందరి ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మాధాపూర్ పరిధిలోని దుర్గం చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ వేలాది మంది విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు. విలాసవంతమైన భవనాలు వెలిసాయి. 160 ఎకరాల
చెరువు సగం ఆక్రమణకు గురైంది. 160 ఎకరాల్లో సగం ఆక్రమణకు గురైందంటే ఎంతటి ఆక్రమణో. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన విఐపి జోన్, అత్యంత ఖరీదైన ప్రాంతమైన ఐటీ జోన్కు నెలవైనటువంటి దుర్గం చెరువు మాధాపూర్ ప్రాంతంలోనే ఈ పరిస్థితి. 160 ఎకరాల్లో సగం ఆక్రమణకు గురైంది. శిఖంలోని 90 ఎకరాల పట్టాభూమిలో జీహెచ్ఎంసీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయి. అయితే వాటి మధ్య అనేక అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. మొత్తం కాలుష్యం, కబ్జాలతో దుర్గం చెరువు పరిస్థితి దయనీయంగా మారింది. మీకు తెలుసు, ఒకప్పుడు దుర్గం చెరువు ఎంత పెద్దగా ఉండదు, ఇప్పుడు ఏ రకంగా కూచించుకుపోయింది. దుర్గం చెరువు ఏ రకంగా ఆక్రమణలకు, కబ్జాలకు గురైందో మీకు తెలుసు పూర్తిగా. సో ఆ రకంగా కబ్జాలతో దుర్గం చెరువు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గత సర్కారు ఈ ఆక్రమణకు సంబంధించి పలుమార్లు సర్కారుపై న్యాయస్థానం మొట్టికాయలు కూడా వేసింది. అయినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అవన్నీ కూడా బుట్ట దాఖలయ్యాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినా వాటిని పెద్దగా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు నిజంగా హైడ్రా ఒక సంచలనం అని చెప్పొచ్చు. మరొకసారి హైడ్రాను పదే పొగడ్తలతో ముంచెత్తడం కాదు, కానీ హైడ్రా పనితీరు చూస్తుంటే ఎంతటి దూకుడు, ఎంతటి ఒక రకమైనటువంటి అరాచకంగా వెళ్తుంది. హైడ్రా ఒక రకమైనటువంటి పూర్తిగా అక్రమ కట్టడాలపై రెచ్చిపోతుంది. హైడ్రా పనితీరును మెచ్చుకోక తప్పని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి సోదరునికి కూడా నోటీసులు ఇచ్చారంటే ఎవరిని ఉపేక్షించట్లేదు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేమే దగ్గరని కూల్చేస్తానని. ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతుందంటే అవునని అనిపిస్తుంది. ఎస్, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా, అద్దె కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చి అధికారులు క్లియర్గా చెప్తున్నారు, నెల రోజుల టైం ఇస్తున్నాం, నెల రోజుల్లో మీరు కూల్చివేస్తారా లేదంటే మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అంటూ ఏకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఈ నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. వాణిజ్య సముదాయాలకు, ఇళ్లకు, ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటి మొత్తం ఇళ్లకు దాదాపు 204 నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, దాంతోపాటు కావూరి హిల్స్, అమర్ సొసైటీ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది. ఎస్, మొత్తం మీద ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి 204 ఇళ్లకు ఏడాది ఏప్రిల్లో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎఫ్ అని అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎఫ్ అని, బఫర్ జోన్లో ఉంటే బి అని ఈ రకంగా మార్కౌట్ చేశారు. ఎస్, మధు మళ్ళీ జన అవుతున్నారు, మా కొలీగ్ మధు. ఒకసారి చూస్తున్నాం మనము ఎఫ్ అని చూస్తున్నాం, ఎఫ్ అని మార్కౌట్ చేశారు. ఎఫ్ అంటే ఎఫ్టీఎల్, బి అంటే బఫర్ జోన్ అని క్లియర్గా మార్కౌట్ చేశారు. నిజంగా ఇట్స్ ఎ సెన్సేషన్. మధు, ముఖ్యమంత్రి సోదరులు ఉన్నారు, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్లు ఉన్నారు, మాజీ బ్యూరోక్రాట్లు ఉన్నారు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు, ఎవరిని లెక్క చేయట్లేదా మధు? ఏం జరుగుతోంది? నిజంగానే ఆ బిల్డింగ్స్ చూస్తే చాలా విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అంతా చాలా పెద్ద స్థాయి వ్యక్తులు, అంటే ఆర్థికంగా, తర్వాత రాజకీయంగా కావచ్చు, సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కనిపిస్తా ఉన్నాయి. చాలా పక్కా నిర్మాణాలు కట్టుకున్నారు. అంతా ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కట్టుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ. దీని వల్లనే